హాయ్ నమస్తే, నేను మీ పీవీని. వెల్కమ్ టు రాజకీయం న్యూస్. ఇవాళ మన హాట్ టాపిక్ కేసీఆర్ టీఆర్ఎస్ చేస్తున్నటువంటి యుద్ధం మోడీపై రియల్ యుద్ధమా రీల్ యుద్ధమా, ఇదే ఇవాళ మన హాట్ టాపిక్. ఎందుకంటే ఈ అనుమానం ఎందుకు వచ్చింది అనేటువంటిది కూడా మనం మాట్లాడుకుందాం. అంటే కేసీఆర్ మోడీ ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద చేస్తున్న యుద్ధం నిజంగా రియల్ యుద్ధమా లేదు రీల్ యుద్ధమా అనేటువంటిది ఇవాళ చాలామంది రాజకీయ వర్గాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, అనేక మంది ఇవాళ చర్చించుకుంటున్నారు. ఎందుకు ఈ అనుమానం వచ్చింది అనేటువంటిది ఇవాళ మనం మాట్లాడుకుంటే, నిన్నటి దాకా అంటే 2014లో ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేశాడు, అదేవిధంగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇవాళకి 7 సంవత్సరాలు దాటింది. ఈ 7 సంవత్సరాల కాలంలో వాళ్ళు హనీమూన్ సజావుగా సాగింది, ఎక్కడా వాళ్ళ మధ్య విభేదాలు లేవు, సఖ్యతే కొనసాగింది అని అనటానికి అనేక ఆధారాలు మనకు కనపడుతున్నాయి. 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి బాధ్యతలు కేసీఆర్ చేపట్టినప్పటి నుంచి అనేక బిల్లుల విషయంలో, కేంద్రం తెచ్చిన బిల్లుల విషయంలో సహాయ సహకారాలు మోడీకి అందించాడు. అది పెద్ద నోట్ల రద్దు దగ్గర నుంచి మొదలుపెట్టి, లేదు అంతకన్నా ముందు నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి మొదలుపెట్టి నిన్నటి సాగునీటి ప్రాజెక్టులని, తెలుగు రాష్ట్రాల్లో సాగునీటి ప్రాజెక్టులని కేంద్రం స్వాధీనం చేసుకుంటూ గెజిట్ తెచ్చేంతవరకు అన్ని సందర్భాల్లో కూడా మోడీకి సహాయ సహకారాలు అందిస్తూ తమ మధ్య హనీమూన్ సజావుగా సాగింది. ఎందుకు సడన్గా ఇవాళ మోడీ మీద కేసీఆర్ యుద్ధాన్ని ప్రకటించాడు, దీని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి అనేటువంటి అభిప్రాయం, చర్చ ఇవాళ రాజకీయ వర్గాల్లో, సాధారణ ప్రజల్లో జోరుగా సాగుతోంది. ముందుగా మనం చూస్తే ఏ రకంగా వీళ్ళ మధ్య సహాయ సహకారాలు కొనసాగాయని చూసినప్పుడు 370 ఆర్టికల్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సందర్భాల్లో అమిత్ షా కేసీఆర్కి ఫోన్ చేసి ప్రతి ఓటు విలువైందే, రాజ్యసభ సభ్యుడు సంతోష్ని పంపాల్సింది, ఓటింగ్లో పాల్గొనడానికి పంపాలి అన్నప్పుడు ఆగమేఘాల మీద ప్రత్యేక విమానాన్ని ఇచ్చి ఢిల్లీకి పంపించిన సందర్భం మనం చూసాం. అదేవిధంగా అనేక తలాక్ బిల్లు విషయంలో కావచ్చు, ఇతర అనేక బిల్లుల విషయంలో మోడీకి అన్ని రకాలుగా అండదండలు అందించారు. ఎక్కడైనా రాష్ట్రానికి ఇబ్బందిగా ఉంది, రాజకీయంగా కొంత నష్టం జరుగుతుందనుకున్న చోట బాయ్కాట్ చేసి పరోక్షంగా సహకరించారు తప్ప ఎక్కడా వ్యతిరేకంగా, కేంద్రానికి వ్యతిరేకంగా ఓటేసిన సందర్భం కానీ, కేంద్రానికి వ్యతిరేకంగా వాళ్ళు నిర్ణయం తీసుకున్న సందర్భం కానీ మనకు లేదు. అదేవిధంగా మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి గజ్వేల్ వచ్చిన సందర్భంగా మోడీ కేసీఆర్ని ఆకాశానికి ఎత్తిన సందర్భం మనం చూసాం. మరో సందర్భంలో ఎన్డీఏ నుంచి చంద్రబాబు వైదొలిగిన తర్వాత మోడీ చంద్రబాబుని దూషిస్తూ కేసీఆర్ని ఆకాశానికి ఎత్తుకున్నాడు పార్లమెంటు సాక్షిగా, అది కూడా మనం చూసాం, విన్నాం. అలాగే కేసీఆర్ కూడా మోడీని పొగిడిన సందర్భాలు మనం చూసాం. లాక్డౌన్ సందర్భంగా ఫస్ట్ టైం లాక్డౌన్ సందర్భంగా సోషల్ మీడియాలో మోడీకి వ్యతిరేకంగా వార్తా కథనాలు వచ్చిన సందర్భంలో మోడీని కించపరుస్తున్న వాళ్ళ మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి సందర్భం కూడా మనం చూసాం. ఆ రకంగా నిన్నగాక మొన్న మనం చూసి కనుకైతే 2014లో యూపీఏ 2 ప్రభుత్వం భూసేకరణ చట్టం తీసుకొచ్చింది. అంతకుముందు ఎస్సీజెడ్ల పేరుతో భూములని విచ్చలవిడిగా ప్రభుత్వాలు స్వాధీనం చేసుకున్న సందర్భంలో నందిగ్రామ్ కావచ్చు, ఇతర అనేక సందర్భాల్లో జరిగినటువంటి ప్రజా ఉద్యమాలు, రైతాంగ ఉద్యమాలు దృష్టిలో పెట్టుకుని యూపీఏ 2 ప్రభుత్వం పకడ్బందీగా 2013 భూసేకరణ చట్టం తెచ్చింది. ఆ భూసేకరణ చట్టం వలన భూములు సేకరించడం కష్టంగా మారిందని భావించిన కేసీఆర్ ఆ తర్వాత భూసేకరణ చట్టానికి సవరణలు తెస్తే, ఆ సవరణల్ని కేంద్ర కేబినెట్ ఆమోదిస్తే, కేంద్ర కేబినెట్ ఆమోదాన్ని రాష్ట్రపతి గెజిట్ ఇచ్చారు. ఎందుకంటే అది పార్లమెంట్ ఆమోదించిన చట్టం కాబట్టి ఆ చట్టానికి రాష్ట్రపతి గెజిట్ తప్పనిసరి కాబట్టి, ఆ రకంగా భూసేకరణ చట్టం అంటే పార్లమెంటు చాలా పకడ్బందీగా తెచ్చిన భూసేకరణ చట్టానికి కూడా తూట్లు పొడుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దానికి వత్తాసు పడికింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి చేత గెజిట్ కూడా ఆమోదింపజేసిన సందర్భం మనం చూసాం. ఆ రకంగా ఇద్దరి మధ్య సహాయ సహకారాలు అందినటువంటి నేపథ్యంలో ఇవాళ మనం చూసే వ్యవసాయ చట్టాల విషయంలో కూడా మొదట భారత్ బంద్లో పాల్గొన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నటువంటి సందర్భం కూడా మనం చూసాం. ఆ రకంగా ఎప్పుడు కూడా విద్యుత్ సవరణ చట్టం విషయంలో కానీ, లేదు మా డ్యామ్ సేఫ్టీ బిల్లు విషయంలో కానీ, అదేవిధంగా కేంద్రం సాగునీటి చట్టాలని, సాగునీటి ప్రాజెక్టులను స్వాధీనం చేసుకుంటూ గెజిట్ విడుదల చేసిన సందర్భంలో కానీ ఎప్పుడు కూడా కేంద్రం మీద ఆగ్రహం వ్యక్తం చేయలేదు, ఆ కేంద్రం మీద అసంతృప్తి వ్యక్తం చేయలేదు. అప్పుడప్పుడు ఎన్నికల కోసం మాత్రమే, మున్సిపల్ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంలో కొంత అసహనాన్ని, ఆగ్రహాన్ని కేసీఆర్ వ్యక్తం చేశాడు. పైగా ప్రభుత్వ రంగ సంస్థలకి ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ యుద్ధం చేస్తానని ప్రకటించాడు. హైదరాబాద్లో పెద్ద ఎత్తున సభ జరుపుతా దేశాన్నంతా ఏకం చేస్తున్నారు, కానీ చేసిన సందర్భాలు లేవు. ఆ తర్వాత మళ్ళీ ఢిల్లీ పోయి మోడీ అపాయింట్మెంట్ అడిగారు, అమిత్ షాను అపాయింట్మెంట్ అడిగారు. కేసీఆర్ అడిగిందే తరువు మోడీ అమిత్ షాలు అపాయింట్మెంట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ రకంగా ఇద్దరు 1-to-1
గంటలు గంటలు మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ రకంగా సహాయ సహకారాలు అందుతూ వచ్చినటువంటి సందర్భమే మనం చూసాం. ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి కేసీఆర్ అడిగిందే తడుగా కేంద్రం కూడా స్థలం ఇచ్చినటువంటి సందర్భం కూడా చూసాం. మరి ఎక్కడా పరపక్షాలు లేవు, ఎక్కడా విభేదాలు లేవు, అందరూ సహాయ సహకారాలు అందించుకున్నారు. కేంద్ర మంత్రులందరూ హైదరాబాద్ చేసిన ప్రతి సందర్భంలో ఓహో కేసీఆర్ ప్రభుత్వం అద్భుతం అమోఘం, ఇక్కడ పథకాలన్నీ అద్భుతంగా అమోఘంగా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, లేకుంటే మిషన్ భగీరథ కావచ్చు, ఇతర రైతు బంధు కావచ్చు, ఇట్లాంటి సంక్షేమ పథకాలన్నిటి మీద అద్భుతం అమోఘం అని చెప్పి కేంద్ర మంత్రులందరూ వచ్చి పొగిడిపోయిన సందర్భాలు కూడా మనం విన్నాం, చూసాం. మరి ఎందుకు ఇంత సడన్గా ఎప్పుడూ లేని ఈ 7 సంవత్సరాల కాలంలో ఎప్పుడు వీరి మధ్య లేని విభేదాలు ఇవాళ ఎందుకు వచ్చినాయి, కేంద్రం మీద యుద్ధం ఎందుకు ప్రకటించాడనే అనుమానాలు రావటం సహజమే. ఎందుకంటే సఖ్యతన ఎందుకు చెడిపోయింది అనేటువంటిది ఇవాళ అనేక అనుమానాలు వస్తున్నటువంటి సందర్భంలో ఇది రాజకీయ వ్యూహంలో ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్లో భాగంగా కేంద్రం మీద యుద్ధం చేస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించాడా, నిజంగానే కేంద్రం మీద యుద్ధం చేస్తున్నాడా, నిజంగానే చేయాల్సి వస్తే ఎందుకు చేస్తున్నాడు అంటే అన్నింటిలో సహాయ సహకారాలు అందించినటువంటి రాష్ట్రానికి అన్యాయం ఎప్పుడు ఈ 7 సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున విభజన బిల్లులు, అది బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, లాంటి కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి కావచ్చు, ఇతర అనేక విషయాల్లో ఎప్పుడు కూడా యుద్ధం చేసిన సందర్భాలు లేవు. పార్లమెంట్లో మొక్కుబడిగా ఏదో ప్రశ్నిస్తే వేసిన సందర్భాలు ఉన్నాయి కానీ యుద్ధం చేసిన సందర్భాలు లేవు. మరి 7 సంవత్సరాల కాల విభజన చట్టంలో ఉన్న హామీలు అమలుకు గుర్తు లేదు. అనేక సందర్భాల్లో రాష్ట్రానికి అన్యాయం చేస్తూ చట్టాలు తీసుకొచ్చి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎక్కడా కేసీఆర్కి ఆగ్రహం కలగలేదు. ఇవాళ కొత్తగా కేంద్రం తీసుకున్న నిర్ణయాలు ఏం లేవు. కొత్తగా కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రాలకి నష్టం కలిగించేటువంటి అంశం తాజాగా ఈ మధ్యకాలంలో ఈ నెల 2 నెలల్లో చేసినటువంటి అంశం కూడా ఏం లేదు. మరి ఏమీ లేకుండా ఎందుకు కేసీఆర్ సడన్గా ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేశాడు? ఈవెన్ వేసంగి ధాన్యం సేకరణ విషయంలో కూడా కేంద్రానికి లెటర్ రాసి ఇచ్చాడు, మేము సేకరించమని చెప్పి హామీ ఇచ్చి రాతపూర్వకంగా హామీ ఇచ్చిన సందర్భం కూడా మనం చూసాం. ఇన్ని రకాలుగా కేంద్రానికి సహకరించిన కేసీఆర్ తాజాగా బీజేపీపై యుద్ధం చేయండి అని నిన్న ఇవాళ పార్లమెంట్ సెషన్ ప్రారంభమైన నిన్నే ప్రగతి భవన్లో మీటింగ్ పెట్టి ఎంపీలకి యుద్ధం చేయండి అని చెప్పారు. ఇవాళ రాష్ట్రపతి ప్రసంగాన్ని పోయి ప్రసంగం దగ్గర నిరసన తెలియజేయాల, ప్రసంగానికి హాజరు కాకుండా బాయ్కాట్ చేశారు. బహుశా దాంట్లో కనపడుతుంది నిజంగానే రాష్ట్రపతి ప్రసంగానికి హాజరయ్యేదన్న నిరసన తెలియజేశారంటే నిరసన తెలియజేయలేదు, కేవలం బాయ్కాట్ చేశారు. కాబట్టి లాస్ట్ సెషన్ పార్లమెంట్ సెషన్ అప్పుడు కూడా మేము యుద్ధం చేస్తాం, ధాన్యం విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. కానీ లోపల హౌజ్లో చేసిన హడావిడేం లేదు. కానీ బయటకు మాత్రం విపక్షాలు చేసే ఆందోళన దగ్గర ప్లకార్డులు పట్టుకొని నిలబడి చివరికి వచ్చేటికి మేము బాయ్కాట్ చేసి వెళ్ళిపోతున్నామని చెప్పి ప్రకటించి వచ్చేసారు, రాష్ట్రానికి వచ్చారు. కాబట్టి ఇవన్నీ అనుమానాలు వస్తున్నాయి. ఈ అనుమానాల నేపథ్యంలోనే ఇప్పటిదాకా బీజేపీ టీఆర్ఎస్ వేరు కాదు, వీళ్ళిద్దరి మధ్య రాజకీయంగా సఖ్యత ఉంది. వీళ్ళిద్దరి మధ్య బీ టీం లాగా బీజేపీకి టీఆర్ఎస్ బీ టీం లాగా పనిచేస్తుంది. వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది అనేటువంటి భావన బలంగా ప్రజల్లోకి వెళ్ళింది. ఇది నష్టం రాజకీయంగానే భావించారా? లేదు, కొత్తగా ఎన్నికైనటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పదే కేసీఆర్ని అరెస్ట్ చేస్తాం, జైలుకి పంపుతాం, అవినీతి బయటికి తీస్తాం అని చెప్పి పదే ప్రకటించడం అనేటువంటిది కూడా కేసీఆర్కి ఆగ్రహం తెప్పించిందా? లేదు, కేసీఆర్ మోడీ అమిత్ షాని కలిసి ఇలా హైదరాబాదు ల్యాండ్ అయ్యాడో లేదో, ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి బండి సంజయ్ ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మరి నువ్వు అమిత్ షాకి మొక్కినా, పొర్లి దండాలు పెట్టినా, మోడీకి పొర్లి దండాలు పెట్టినా నిన్ను మాత్రం వదిలిపెట్టేది లేదు, నిన్ను అరెస్ట్ చేసి తీరుతాం, నీ అవినీతి బయటకు తీస్తాం, నీ చిట్టా బయటకు తీస్తాం అని ప్రకటించడం అనేటువంటిది కూడా, అంటే అమిత్ షాను కలిసి మోడీని కలిసి కొన్ని గంటల వ్యవధిలోనే బండి సంజయ్ ఢిల్లీకి వెళ్ళి మరీ ప్రెస్ మీట్ పెట్టడం కూడా కేసీఆర్కి బహుశా ఆగ్రహం తెప్పించుండొచ్చు. లేదు, మోడీ అమిత్ షాలు నన్ను ఏమైనా మోసం చేస్తున్నారా, నాతో మంచిగానే ఉంటూ, నాతో సఖ్యతగానే ఉంటూ, నా మద్దతు తీసుకుంటూనే మరోవైపు నాకు గోతులు తవ్వుతున్నారా అంటే ఎందుకు బండి సంజయ్ మాట్లాడుతున్నాడు అంటే అవినీతి మీద ఇప్పటికే సహారా కేసు కేంద్ర కార్మిక శాఖ మంత్రికి ఉన్నప్పుడు సహారా కేసు ఒకటి ఉంది, ఇతరితర అనేక రకాల ఐటీ దాడులు ఆయన చుట్టూరా ఉన్నటువంటి పెద్ద ప్రాజెక్టులు చేసిన మెగా కృష్ణారెడ్డి మీద కావచ్చు, లేదు మైహోం రామేశ్వరరావు మీద కావచ్చు, లేదు ప్రతిమా శ్రీనివాసం మీద కావచ్చు, జరిగినటువంటి ఐటీ దాడుల నేపథ్యంలో ఏమైనా కేసీఆర్కి అనుమానం వచ్చిందా? ఈ అనుమానం నుంచే ఆయన ఎప్పుడైనా ఈ అవినీతి పేరుతో నన్ను ఏమైనా ఇబ్బంది పెట్టచ్చు, అది ఈడీ పేరుతోనో ఐటీ పేరుతోనో లేదు సిబిఐ పేరుతోనో ఇబ్బందులు పెట్టచ్చు. కాబట్టి వీళ్ళని నమ్ముకోవటం సరైనది కాదు రాజకీయంగా అని భావించి కేంద్రం మీద మోడీ మీద యుద్ధం ప్రకటించాడా? లేదు, ఇంకా ఇప్పటికీ లోపాయకారిగా వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్లో భాగంగానే యుద్ధం చేస్తున్నట్టు నటిస్తున్నారా? అందుకనే ఇది రియలా అనేటువంటిది అనుమానాలు ఇవాళ పదే ముందుకొస్తున్నాయి. అయితే దీనికి 2-3 అంశాలు కూడా కనపడుతున్నాయి. నిజానికి కొంత ఏదో అవినీతికి సంబంధించిన విషయంలో కేంద్రం ఏదో కొంత పేపర్ వర్క్ చేస్తోంది.
నోటీసులు ఇచ్చారు, ఇప్పటికే నోటీసులు అందుకున్నారని, నోటీసులు ఇస్తారని, కొంత వర్క్ జరుగుతుందని, ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత కొంత దాని మీద కేంద్రం సీరియస్గా ముందుకు పోవచ్చని, కాబట్టి ఇవన్నిటినీ స్మెల్ చేసినటువంటి పసిగట్టినటువంటి కేసీఆర్ కేంద్రం నా మీద, నేను కేంద్రానికి యుద్ధం చేస్తుంటే, కేంద్రం మేము చేస్తున్నటువంటి రాష్ట్రానికి చేస్తున్నటువంటి అన్యాయాన్ని వ్యతిరేకిస్తే రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రం ఒక రకంగా వివక్ష చూపిస్తుంది. కేంద్రం దక్షిణాది రాష్ట్రాల పట్ల, లేదు ఉత్తరాది రాష్ట్రాల పట్ల, లేదు తన బీజేపీ ఏతర ప్రభుత్వాలు ఉన్న చోట్ల ఒక రకంగా జిఎస్టీ విషయంలో కానీ, ఇతర నిధులు ఇచ్చే విషయంలో కానీ చాలా వివక్ష చూపిస్తుంది అని నేను యుద్ధం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మోడీ అమిత్ షాలు కక్షగట్టి నన్ను ఈడీలోనో ఐటీలోనో సిబిఐలోనో ఇరికించాలని చూస్తున్నారు అని ఆ రకంగా ముందస్తుగానే తాను కేంద్రం మీద యుద్ధం ప్రకటించి, రేపు నిజంగానే కేంద్రం కనుక ఏదైనా మరి అవినీతి విషయంలో ఏదైనా దర్యాప్తు సంస్థల ద్వారా కొంత దర్యాప్తు చేయించి నోటీసులు ఇస్తే, చూసారా నేను ముందే చెప్పాను, నా మీద కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటుంది కేంద్రం, మోడీ అమిత్ షాలు ఈ కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటారు. ఇప్పటికే బీజేపీ ప్రాక్టీసు ఆ రకంగా ఉంది దేశవ్యాప్తంగా. ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ సన్నిహితుల మీద ఐటీ దాడులు చేసిన సందర్భాలు, అంతకుముందు కర్ణాటకలో ఎన్నికలు జరిగినప్పుడు డీకే శివకుమార్ సన్నిహితుల మీద, డీకే శివకుమార్ మీద ఐటీ దాడులు చేసిన సందర్భాలు, ఆ రకంగా మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో, రాజస్థాన్లో, అనేక రాష్ట్రాల్లో, తమిళనాడులో అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే సందర్భాల్లో మరి ఎవరైతే తమ ప్రత్యర్థులు ఉంటారో, రాజకీయంగా ప్రత్యర్థులు సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళ మీద ఐటీ దాడుల పేరుతో భయభ్రాంతులు చేయటం, వాళ్ళని ఆర్థిక దిగ్బంధనం చేయటం, వాళ్ళని నష్ట దిగ్బంధనం చేయటం, తద్వారా రాజకీయంగా తాను అధికారంలోకి రావాలనేటువంటి కుట్రలు చేసినటువంటి చరిత్ర బీజేపీకి ఉండటంతో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నేను అవినీతి చేయకపోయినా అవినీతి ముద్రేసి నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఎందుకంటే నేను కేంద్రం మీద యుద్ధం చేస్తున్నా, రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో, నిధుల విషయంలో, ఇతర విషయాల్లో నేను రాష్ట్ర అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి కోసం పాటుపడుతుంటే నన్ను కక్షాదింపుల చర్యలకు పూనుకుంటున్నారు అని ఓ రకంగా ముందస్తుగానే సానుభూతి సంపాదించే దానిలో భాగంగా కేసీఆర్ యుద్ధం అనేటువంటి డ్రామాకి తెరలేపారా మరి? ఎందుకంటే ఇందిరా పార్క్ దగ్గర ధాన్యం సేకరణ సందర్భంగా ధర్నాలో ఆ విషయాన్ని ప్రస్తావించారు. నన్ను అరెస్ట్ చేస్తారట, నా మీద కేసులు పెడతారట, నన్ను అరెస్ట్ చేసే ధైర్యం ఉందా, అంత ధైర్యవస్తులు కేంద్రానికి ఉందా, బీజేపీకి ఉందా అనే ప్రశ్నలు వేసిన సందర్భం మనం విన్నాం, చూసాం. ఆ రకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కొన్ని సందర్భాల్లో అరెస్టుల గురించి, కేసుల గురించి, దర్యాప్తుల గురించి ప్రస్తావించారు. కాబట్టి ముందస్తుగానే తనకు సానుభూతి సంపాదించడంలో భాగంగా కేంద్రం మీద యుద్ధం చేస్తుంటే నా మీద దర్యాప్తు సంస్థలు ప్రయోగిస్తున్నారని చెప్పాలనుకున్నారా? లేదు, మరొక అంశం కూడా ఇక్కడ దాగి ఉంది అనేటువంటిది కూడా మనకు అర్థమవుతుంది రాజకీయ పరిణామాలు చూస్తుంటే. ఎందుకంటే ఎవరో ఒకళ్ళ మీద యుద్ధం చేయాలి, యుద్ధం లేకుంటే శత్రువుని చూపిస్తేనే తనకు ఓట్లు వస్తాయి. శత్రువు ఎవరు అంటే వాళ్ళ కాంగ్రెస్ని శత్రువుగా చూపించే పరిస్థితి లేదు. శత్రువుగా చూపిస్తే, కాంగ్రెస్కు శత్రువుగా చూపించి యుద్ధం చేస్తే కాంగ్రెస్కి లాభం తప్ప టీఆర్ఎస్కి లాభం లేదు. అదే బీజేపీని యుద్ధం చూపించి, శత్రువుగా చూపించి యుద్ధం చేస్తే టీఆర్ఎస్కి లాభం అనేటువంటిది కూడా ఒక రాజకీయ వ్యూహం, దీంట్లో కేసీఆర్ వ్యూహం దాగుంది అనేటువంటిది. ఎందుకంటే కాంగ్రెస్ని శత్రువుగా చూపించి యుద్ధం చేసి, ఈ కాంగ్రెస్ మీద యుద్ధం చేస్తే కనుక ఇవాళ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో లేదు, రాష్ట్రంలో బలహీనంగా ఉంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. రాష్ట్రంలో బలంగా లేకపోయినా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ అమిత్ షా చాలా బలంగా ఉన్నారు. దర్యాప్తు సంస్థల ద్వారా కొంత బీజేపీ ప్రత్యర్థుల మీద కొంత ఆర్థిక అక్రమాలు ఉన్న, ఆర్థిక లావాదేవీలు ఉన్న, చిన్న అవకాశం ఉన్న దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని రాజకీయ ప్రత్యర్థుల మీద మరి కక్ష సాధింపనండి, లేకుంటే ఇంకోటి నేను చేస్తున్నటువంటి సందర్భాలు ఇవాళ మోడీ అమిత్ షాలు చేస్తున్నారు. ఒక రకంగా వాళ్ళిద్దరూ చాలా బలంగా ఉన్నారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి మనం చూసాం, కర్ణాటకలో ఏం జరిగిందో చూసాం, లేకుంటే మధ్యప్రదేశ్లో ఏం జరిగిందో చూసాం, మహారాష్ట్రలో చేయాలని చూసినా శివసేన వ్యతిరేకించడంతో సాధ్యం కాలేదు. కానీ రాజస్థాన్లో ఒక ప్రయత్నం చేశారు, ఆ రకంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఒక ప్రయత్నం చేశారు. ఆ రకంగా అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఏం చేస్తుందో ప్రాక్టీస్ కళ్ళ ముందు 7 సంవత్సరాల బీజేపీ ప్రాక్టీస్ మన కళ్ళ ముందు కనపడ్డది. కాబట్టి ఇవన్నీ గమనించినటువంటి కేసీఆర్ బీజేపీని శత్రువుగా ఎంచుకొని యుద్ధం చేస్తే నాకు రాజకీయంగా అటు లాభం జరుగుతుంది, కాంగ్రెస్ని శత్రువుగా ఎంచుకోవడానికేమో ఇవాళ ఇప్పటికిప్పుడు అది శత్రువుగా కనపట్టలేదు. పైగా దాన్ని శత్రువుగా తీసుకుని యుద్ధం చేస్తే కాంగ్రెస్ సాంప్రదాయ ఓట్ బ్యాంక్ ఉంది ఈ రాష్ట్రంలో, పైగా టీఆర్ఎస్ ఓట్ బ్యాంకు కాంగ్రెస్కి షిఫ్ట్ కావటం అనేటువంటిది ఈజీ. ఎందుకంటే సెక్యులర్ పార్టీలుగా కాంగ్రెస్ ఉంది, అదేవిధంగా టీఆర్ఎస్ ఉంది. అదేవిధంగా తెలంగాణ విషయంలో ఇచ్చింది తెలంగాణ ఇచ్చిందనే భావన ప్రజల్లో ఉంది. తెలంగాణ కొట్లాడింది అనేటువంటి భావన, టీఆర్ఎస్ కొట్లాడింది, కేసీఆర్ కొట్లాడిన భావన ప్రజల్లో ఉంది. కాబట్టి ఈ ఇద్దరు ఓట్ బ్యాంకు అనేటువంటిది టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ షిఫ్ట్ కావడం కావచ్చు, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ షిఫ్ట్ కావడం ఈజీగా ఉంటుంది. కానీ టీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ బీజేపీకి షిఫ్ట్గా అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. మనం బీజేపీని శత్రువుగా చేసుకుని యుద్ధం చేసినా నాకు రాజకీయంగా నష్టం లేదు. బీజేపీకి ఉన్నటువంటి సాంప్రదాయ ఓట్ బ్యాంకు 2-3% ఉంటుంది, కాంగ్రెస్కి 15% ఓట్ బ్యాంక్ ఉండేటువంటి అవకాశం మొత్తం 119
నియోజకవర్గాల్లో, సరే వరల్డ్ సిటీ లాంటివి తీసేసిన దాదాపు 100 పైన నియోజకవర్గాల్లో కాంగ్రెస్కి సాంప్రదాయ ఓట్ బ్యాంకం తక్కువలో తక్కువ 15% పైన ఉంటుంది. 15 నుంచి స్టార్ట్ అవుతుంది. బీజేపీకి కొన్ని జిల్లాల్లో బ్లాంక్ ఉంది. నల్గొండ కానీ, ఖమ్మం కానీ, పార్ట్ ఆఫ్ వరంగల్ కానీ, లేకుంటే మహబూబ్ నగర్ కానీ, పార్ట్ ఆఫ్ మహబూబ్ నగర్ కానీ, ఆ రకంగా అన్ని చోట్ల ఈవెన్ రంగారెడ్డి జిల్లా కానీ అన్ని చోట్ల ఆ రకమైనటువంటిది బీజేపీకి ఇప్పటికీ స్కోప్ లేదు. ఇప్పటికీ అవకాశాలు ఇంకా రాజకీయ అవకాశంగా ఆ పార్టీకి లేదు అనేటువంటిది ఉంది. పైగా తెలంగాణ అనేటువంటి మొదటి నుంచి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నిన్నటిది మరి తెలంగాణ ఉద్యమం వరకు కూడా కొంత ఇది సెక్యులర్ భావాలు కలిగినటువంటి కొంత వామపక్ష భావజాలం కలిగినటువంటి రాష్ట్రంగా ఉంది. కాబట్టి బీజేపీని శత్రువుగా చేసి యుద్ధం చేస్తే నాకు బీజేపీ శత్రువు అని చూపించి బీజేపీ ప్రధాన శత్రువు అని చూపించేంత మాత్రాన రాజకీయంగా నాకు నష్టం లేదు. ఆ బీజేపీ సాంప్రదాయ ఓట్ బ్యాంక్ అన్ని జిల్లాల్లో కూడా 2, 3, 4%, 5% మించి లేదు. వాళ్ళు ఎంత పికప్ అయినా 10%కో 12%కో వచ్చి ఆగిపోతారు. కానీ 15% ఉన్నటువంటి కాంగ్రెస్ ఓట్ బ్యాంకుని కాంగ్రెస్ని శత్రువుగా ఎంచుకుంటే 15% ఉన్నటువంటి ఓట్ బ్యాంకు అది పికప్ అయ్యి 15కి 30కి చేరితే నాకు ప్రభుత్వానికి మనుగడకి కష్టమవుతుంది. వచ్చే ఎన్నికల్లో మరి ఓటమి పాలు కావాల్సి వస్తుంది. ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇప్పటికే ప్రజల్లో అసహనం ఉంది. ఇప్పటికే 2 టర్ములు గెలిచినటువంటి ప్రభుత్వాన్ని 3 సార్లు గెలిపించడానికి ప్రజలు సుముఖంగా ఉండరు. ఇది చరిత్ర చూసాం. ఒక 2 టర్మ్స్ కంటిన్యూ అవుతుంది కానీ 3ఓసారి గెలిచిన సందర్భం చరిత్రలో లేదు. కాబట్టి 3ఓసారి అధికారంలో రావాలంటే చాలా వ్యూహాలు, ప్రతివ్యూహాలు, ఎత్తుగడలు, పై ఎత్తులు వేయాల్సిన అవసరం ఉంది అనేటువంటి భావించినటువంటి కేసీఆర్ బీజేపీని ఎంచుకోవడం వల్ల బీజేపీ తనకి రాజకీయంగా శత్రువనో లేకుంటే బీజేపీ ప్రధాన శత్రువనో బీజేపీ మీద యుద్ధం చేయడం ద్వారా రేపొద్దున బీజేపీ అధికారంలోకి వస్తుందని భావంతో క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఏకపక్షంగా తనకి మళ్ళీ ఓట్లేస్తారు అనేటువంటి స్ట్రాటజీ కూడా దీంట్లో దాగి ఉంది. ఆ రకంగా కాంగ్రెస్ని తక్కువ చేయడం ద్వారా బీజేపీని లేపడం ద్వారా నాకు లాభం అనేటువంటిది నిజంగా కేంద్రం మీద ఇద్దామా, లేదు కేంద్రం విధానాల మీద ఇద్దామా, కేంద్రం చేస్తున్న దుర్మార్గాల మీద ఇద్దామా, లేదు కేంద్రం రేపొద్దున అవినీతి పేరుతో తన కాళేశ్వరంలో జరిగిన అవినీతిను, మిషన్ భగీరథలో జరిగిన అవినీతిను ఇప్పటికే దాని మీద అనేక పుంకాలుగా అవినీతి జరిగింది అనేటువంటి బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఇవాళ ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉన్న రజిత్ కుమార్కి మెగా కృష్ణారెడ్డి వాళ్ళ కూతురి వివాహానికి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాలనే విషయం కూడా ఇవాళ బయటకు వచ్చింది. కాబట్టి కాళేశ్వరంలో అవినీతి జరిగింది, మిషన్ భగీరథలో అవినీతి జరిగింది. ఈ అవినీతి మీద కేంద్రం కొంత కదిలింది. కేంద్రంలో కొన్ని దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయి. లేదు మరొక దాంట్లో కూడా భూముల విషయంలో కూడా ఇవాళ తెల్లాపూర్ భూముల విషయంలో కూడా ఐటీ నోటీసులు అందాయి. ఇలా రకాల ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో ఇప్పటి నుంచే బీజేపీకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తే రేపు ఏదైనా నిజంగానే దర్యాప్తు సంస్థలు నోటీసులు ఇస్తే అది నాకు సానుభూతిగా వర్కౌట్ అవుతుంది అనేటువంటి వ్యూహం ప్రధానంగా ఉందా? ఎందుకంటే కేంద్రం మీద యుద్ధం చేయడానికి, కేంద్ర విధానాల మీద యుద్ధం చేయడానికి కేంద్రానికి సహకరించిందే టీఆర్ఎస్ ప్రభుత్వం. కేంద్రానికి అన్ని రకాలుగా అండదండలు అందించిందే కేసీఆర్ ప్రభుత్వం. కాబట్టి దాంట్లో కేంద్రం మీద యుద్ధం విధానపరమైన యుద్ధం కాదు. కేంద్రం మీద యుద్ధం ఈ రకమైనటువంటి అవినీతి మీద రేపు పొద్దున కేంద్రం ఏదైనా చేసేటువంటి అవకాశాలుంటే దాన్ని మనం సానుభూతిగా వాడుకోవాలంటే కేంద్రం మీద యుద్ధం చేస్తున్నట్టుగా చూపించాలి అనేటువంటి వ్యూహం అన్నా కావాలి. లేదు కాంగ్రెస్ని యుద్ధం చేస్తే, లేదు కాంగ్రెస్ని శత్రువుగా చూపించి కాంగ్రెస్ బలంగా ఉంది అని చూపించడం ద్వారా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనపడిందని చెప్పాలి తప్ప బలంగా ఉందని చెప్పడం ద్వారా నాకు రాజకీయంగా నష్టం. బీజేపీనే బలంగా ఉంది, బీజేపీనే నాకు పోటీ అని చెప్పడం ద్వారా రాజకీయంగా లాభం. ఆ రకంగా క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, సెక్యులరిస్టులు కానీ వీళ్ళందరూ కూడా నాకు అనుకూలంగా మళ్ళీ ఓట్లేస్తారు. 2018 ఎన్నికల్లో చంద్రబాబును బూచిగా చూపించా. ఎప్పుడైతే చంద్రబాబు టీడీపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందో అదిగో చంద్రబాబు మళ్ళీ వచ్చాడు కనుక మహాకూటమి అధికారంలోకి వస్తే మన తెలంగాణకు మళ్ళీ అన్యాయం జరుగుతుంది, తెలంగాణ మళ్ళీ చేజారిపోతుంది, కొట్లాడి తెచ్చుకుని త్యాగాలు చేసుకున్న తెలంగాణలో మళ్ళీ చంద్రబాబు పాగేస్తాడు అని చెప్పి బూచుని చూపించాం. మరి రేపొద్దున జరిగేటువంటి ఎన్నికల్లో 2022లోనో 23లోనో 24లోనో జరిగే ఎన్నికల్లో ఎవరిని బూచిగా చూపించాలంటే కేంద్రాన్ని బూచిగా చూపించాలి, కాంగ్రెస్ని బూచిగా చూపించి కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి అనో కాంగ్రెస్ ప్రధాన పోటీదారుడనో చూపిస్తే అది రాజకీయంగా నష్టం. కాంగ్రెస్ బలహీనపడింది అనాలి. కాబట్టి అందుకనే బండి సంజయ్ని పదే లేపుతున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా కరీంనగర్లో ఆయన చేస్తున్న దీక్షకి గ్యాస్ కట్టల ద్వారా కోసి మరి లేకుండా వాటర్ క్యాన్లు ఉపయోగించి అరెస్ట్ చేసి జైలుకి పంపించినటువంటి సందర్భం లేదు. రెగ్యులర్గా 3 రోజులు ప్రగతి భవన్లో ప్రెస్ మీట్ పెట్టి బండి సంజయ్ని లేపినటువంటి సందర్భం. అదేవిధంగా బండి సంజయ్ నల్గొండ పర్యటన పోతే కాన్వాయ్ మీద దాడి చేసి అద్దాలు పగలగొట్టిన సందర్భం లేదు. నిన్నగాక మన అరవింద్ మీద దాడి చేసి అద్దాలు పగలగొట్టిన కారు అద్దాలు ధ్వంసం చేసిన సందర్భం. ఈ సందర్భాలన్నీ చూస్తుంటే బీజేపీని లేపడానికి ఒక వ్యూహాత్మకంగానే టీఆర్ఎస్ కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీని లిఫ్ట్ ఇవ్వాలి, కాంగ్రెస్ని తగ్గించాలి. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పటికీ కూడా ఒక
సామాజిక వర్గం, బలమైనటువంటి సామాజిక వర్గం, రాష్ట్ర రాజకీయాలు చక్రం తిప్పేటువంటి ఒక సామాజిక వర్గం కాంగ్రెస్ వెనకాలే ఉంది. ఆ సామాజిక వర్గం చేతిలో గ్రామీణ ఓట్ బ్యాంక్ ఉంటుంది. కాబట్టి ఆ సామాజిక వర్గాన్ని తక్కువ అంచనా వేయకూడదు. ఆ సామాజిక వర్గానికి టీఆర్ఎస్ కేసీఆర్ పెద్దపీట వేశాడు. మంత్రుల విషయంలో, నామినేటెడ్ పోస్టుల విషయంలో, పార్టీ సెక్రటరీల విషయంలో పెద్దపీట వేశాడు. అయినా ఆ సామాజిక వర్గం నాతో లేదు, ఆ సామాజిక వర్గం కాంగ్రెస్తోనే ఉంది. కాబట్టి ఆ సామాజిక వర్గం చేతిలో రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ గ్రామీణ ప్రాంతాల ఓట్ బ్యాంక్ కూడా బలంగా ఉంది. కాబట్టి ఆ సామాజిక వర్గానికి నాయకత్వం ఇస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా పీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి అయిన తర్వాత కొంత ఆ క్యాడర్లో జోష్ వచ్చింది. 1-3 సభలు సక్సెస్ అయినాయి. గజ్వేల సభ ముఖ్యంగా కేసీఆర్ సొంత నియోజకవర్గంలో ఆ సభ సక్సెస్ కావడం అనేటువంటిది కొంత కేసీఆర్ని కూడా కలవరపెట్టి ఉండొచ్చు. కాబట్టి కాంగ్రెస్ దూకుడికి కళ్ళ వేయాలి. కాంగ్రెస్కి దూకుడికి కళ్ళ వేయాలంటే కాంగ్రెస్లో ఉన్న తన మనుషుల ద్వారా కాంగ్రెస్లో అంతర్గత సంక్షోభాన్ని సృష్టించడం ఒక ఎత్తుగడ. అదేవిధంగా కాంగ్రెస్ లేదు ఈ రాష్ట్రంలో, కాంగ్రెస్ బలహీనపడిందని చెప్పడం అనేటువంటిది మరొక ఎత్తుగడ. ఆ రకంగా బీజేపీ బలంగా ఉంది, బీజేపీనే నా ప్రత్యర్థి, బీజేపీతోనే నాకు పోటీ అని చెప్పడం ద్వారా రాజకీయంగా తనకు అనుకూలంగా ఉంటుంది. రేపొద్దున కేంద్రం ఏం చేసినా కానీ, కేంద్రం నా మీద దర్యాప్తు సంస్థలతో వేధించాలని చూసినా కానీ దాన్ని సానుభూతిగా వాడుకోవచ్చు. ఆ రకంగా వ్యూహాత్మకంగా ఇవాళ బీజేపీని లేపుతున్నారు. బీజేపీతో నిజంగా కేంద్రంతో యుద్ధమా కాదా అనేటువంటిది కూడా ఒక యుద్ధం అనుకోవడానికి అవకాశం లేదు అనేటువంటిది కూడా ఇవాళ ఒక రాష్ట్ర రాజకీయాల్లో ఆ టాపిక్ ఉంది. ఇవాళ చూసినటువంటి రాష్ట్రపతి ప్రసంగాన్ని బాయ్కాట్ చేసి వదిలేశారు. లాస్ట్ సెషన్లో టీఆర్ఎస్ ఎంపీలు ఏం చేశారో చూసాం. కాబట్టి నిజంగా కేంద్రం మీద యుద్ధం చేస్తారా లేదు రేపు రాష్ట్రపతి ఎన్నికల నాటికి ఇంకేదన్నా కేంద్రానికి కూడా ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, లేకుంటే ఉత్తరాఖండ్ కొన్ని ఎన్నికలు ఉన్నాయి. 3-4 రాష్ట్రాల 4-5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. గోవా. ఈ 4-5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి సానుకూలంగా ఉంటే ఒక రకంగా ఉంటుంది. కేసీఆర్ పట్ల కేంద్రం వైఖరి, అమిత్ షా, మోడీల వైఖరి లేదు. 4-5 రాష్ట్రాల్లో బీజేపీ బలం పడవు, లేదు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో బీజేపీ ఓడిపోతే కేసీఆర్ పట్ల మెతక వైఖరి ఉంటుందా? ఈ రకమైనటువంటివి కూడా ఉన్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి కూడా తమకి అవసరాలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీల అవసరాలు ఉన్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్లో కేంద్రం మీద నిజంగా కేసీఆర్ రీల్ యుద్ధమా అనేటువంటిది ఈ 4-5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కానీ తేలదనేటువంటిది అనిపిస్తుంది. ఇది ఇవాళ విశ్లేషణ. మరో విశ్లేషణలో కలుద్దాం.